తన్వికి డెంగ్యూ ఫీవర్ అని కన్ఫర్మ్ చేసింది డాక్టర్. ప్లేట్లెట్స్ కూడా బాగా తగ్గడంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని చెప్పడంతో వెంటనే మహీకి ఫోన్ చేసి అరగంటలో తన్విని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది వైష్ణవి. తన్వికి డెంగ్యూ అని తెలియడంతో ఉదయ్ని అప్పటికప్పుడే ఉన్న ఫ్లైట్కి టికెట్ తీయించి ఇండియాకి పంపించాడు. విషయం తెలుసుకున్న జమున గారు హాస్పిటల్కి వస్తే వద్దని వారించి ఇంటికి పంపించేసింది వైషు. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేషెంట్స్తో కిక్కిరిసి ఉన్నాయి. అంతటా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. వాళ్ళకి అవసరమైనవి తెప్పిస్తూ చందన కూడా అక్కడే ఉంది. ఆ రాత్రి మరుసటి రోజు ఎగ్జామ్ ఉండడంతో చెల్లిని పంపించేసింది వైష్ణవి. స్పెషల్ రూమ్లో తన్విని అడ్మిట్ చేశారు. డాక్టర్ మెడికేషన్ రాసి ఇచ్చి రెస్ట్ తీసుకోమన్నారు. డ్రైవర్ని ఇంటికి పంపించి ఫుడ్ ఇంకా క్లాత్స్ తెప్పించింది. ఆ రోజు మరుసటి రోజుకి వచ్చాడు ఉదయ్. నిన్నటి నుంచి తన్వితో ఉండటంతో వాడిన వైష్ణవి ముఖం చూస్తూ తనని ఇంటికి వెళ్ళమంటే వినలేదు. వైష్ణవి తోడుగా ఉంటానని 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉంది. 2 రోజుల తర్వాత మళ్ళీ అన్ని టెస్టులు చేసి డిశ్చార్జ్ చేస్తూ వారం తర్వాత మళ్ళీ రమ్మని డాక్టర్ చెప్పడంతో సరే అని ఇంటికి వచ్చారు. వైష్ణవి వచ్చే వరకు వాళ్ళ అమ్మ నాన్న జమున గారితో ఇంట్లోనే ఉన్నారు. హాస్పిటల్ అట్మాస్ఫియర్కి అలసిపోయిన వైష్ణవి వస్తూనే తలార స్నానం చేసి నిద్రకు కళ్ళు మూతలు పడుతుంటే పడుకుంది. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న తనకి అర్ధరాత్రికి మెలకు వచ్చింది. తనని డిస్టర్బ్ చేయకూడదని ఎవరూ రాలేదు. జమున గారు సాయంత్రంగా వచ్చిన నిద్రలో ఉన్న తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లేస్తే తాగుతుందని జ్యూస్ స్నాక్స్ పక్కనే పెట్టి వెళ్ళారు. నైట్ టైం 11 ఆకలికి నిద్ర మత్తు వదిలి ఏసీ కూలింగ్ తగ్గించడానికి లేచింది. రిమోట్ కోసం వెతుకుతున్న తూగు కళ్ళకి సోఫా మీద ఉన్న మనిషి కనబడగానే కళ్ళు బయటకి పొడుచుకొచ్చాయి. కళ్ళన్ని గట్టిగా నలుపుకొని టపటపలాడిస్తూ చూసి ఎదురుగా సోఫాలో లెగ్స్ క్రాస్ వేసుకుని తననే చూస్తున్న మహీని చూసి నమ్మలేక ఒక ఊదుటున బెడ్ దిగి పరుగున సోఫా దగ్గరికి వెళ్ళింది. ఆమె అలా దిగి రావడంలో పిన్ను పెట్టని చీర బయట స్థానభ్రంశం చెందింది. సినిమాలో హీరోయిన్ హీరోని చూస్తూ పరుగున వచ్చేసే సీన్ గుర్తొచ్చిన మహీకి పెదవుల మీద నవ్వు పూసింది. క్రిస్టల్ క్లియర్గా మెరుస్తూ తేటగా ఉన్న మొహం, నిద్రమత్తులో కొంచెం పప్పీగా ఉన్న బుగ్గలు, హెడ్ బాత్ చేయడంతో ఫ్రీజీగా ఒంటి మీద నాట్యం చేస్తున్న ముంగురులు జున్ను ముక్కలా కొరుక్కు తినేలా ఉంది. మహి, నువ్వేనా ఇది? నేను కలగంటున్నానా? అతని ముఖం దోసిట్లో పట్టుకొని చంపలు కళ్ళు ముక్కు తడిమేస్తూ ఆతృతగా అడుగుతున్న ఆమె గొంతులో ఆరాటం, కళ్ళలో ప్రేమ కనబడుతుంటే నడుం పట్టి ఒక ఊదుటిని ఒడిలోకి లాక్కున్నాడు. అతని స్పర్శ మేనిని తాకిన క్షణం అది కల కాదు, నిజమే, బ్రహ్మ కాదు, వాస్తవమేనని అవగతం అయ్యింది ఆమెకి. వచ్చి ఎంతసేపు అయ్యింది? అంతలా మొద్దు నిద్ర ఎలా పోతున్నావే? దొండపండులా ఊరిస్తున్న కింద పెదవిని ముందుకు లాగాడు. ఆమె కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఎప్పుడో వస్తే ఇప్పటి వరకు ఇలా కూర్చునే ఉన్నావా? నన్ను లేపాలి అనిపించలేదా? ఏడుపుతో చెప్తున్న గొంతు పూడుకుపోతుంది. అలసిపోయి పడుకున్నావు, ముద్దుగా ఉన్నావు, చూస్తూ ఉంటే టైం మర్చిపోయాను అంటూ ఫోన్లో ఆమె నిద్రలో ఉండగా క్యాప్చర్ చేసిన అందమైన భంగిమలను చూపించాడు. నోరు తెరుచుకున్న వైష్ణవి బుగ్గల్లో పగడాలు పుట్టాయి. శారీలో ఉన్న ఆమె పాలకోవ లాంటి పెదవిని కసుక్కుని కొరికాడు. తీయని బాధకి మత్తుగా మూలిగింది. ఏంటే, నన్ను చూసి బయట కూడా నిలవనందా? అడుగుతూనే ఆమె జుట్టు సవరిస్తూ చెంపలని ముద్దాడాడు. మరి నిలవడం లేదు, నువ్వు నిలపొచ్చుగా, కొంటెగా చెబుతూ అతని మెడ చుట్టూ చేతులు మాలగా వేసింది. ఆమెను పైకెత్తుకుని మంచం మీద దించి లేత గులాబీ రంగులో ఉన్న పొట్టని కిస్ చేశాడు. ఎప్పుడు వచ్చావంటే చెప్పలేదు, నాకు ఇంకా కలగానే ఉంది అడుగుతూ అతని తప్పించుకొని వెనక్కి పాకుతుంటే పాదం పట్టి లాగి తన కిందకు చేర్చుకున్నాడు. ఈవినింగ్ వచ్చా, నీకోసం వస్తే మరీ ఇక్కడ స్లీప్ వేశారుగా, డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు అంటూనే ఆమె పెదవుల్ని ఆక్రమించుకున్నాడు. ఓయ్, నా మీద అలిగి వెళ్ళావు, మర్చిపోయావా? కిస్ బ్రేక్ చేసి అల్లరి పట్టించింది. మర్చిపోలేదు, రివెంజ్ తీర్చుకోవడం కోసమే ఉన్నా చెబుతూ ఆమె పొట్ట కింద కుచ్చిళ్ళు పట్టుకున్నాడు. ఇది ఖచ్చితంగా కలే, నిజం మాత్రం కాదు. కోపంగా వెళ్ళిన తమరు ఇంత రొమాంటిక్గా మాట్లాడమా? బాబోయ్, నాకు నమ్మాలి అనిపించడం లేదు. ముందు దీని కన్ఫర్మేషన్ చేసుకోవాలని అత్తయ్య అత్తయ్య అని పిలవబోతున్న ఆమె నోటిని అది వేశాడు నోటితో. పాగల్, పిచ్చిగాని పట్టిందా? మమ్మీని ఎందుకు పిలుస్తున్నావు? కళ్ళు తేలేస్తుంటే వదిలి అడిగాడు.
ఇదిగో ఇది నిజం కాదు, లేదంటే అమ్మకి నువ్వు భయపడటం ఏంటి, వింత కాకపోతే అని మహి చేతిని చటుక్కున కొరికి పుటుక్కున వెనక్కి తోసి జింక పిల్లల లటుక్కున తప్పించుకొని తలుపు వైపు పరిగెడుతున్న ఆమెని 2 అడుగుల్లో చేరి విసురుగా నడుం పట్టి లాగి బెడ్ మీద గిరాటు కొట్టాడు. ఆమెకి కళ్ళు బయలు కమ్మి భూప్రపంచం మొత్తం కళ్ళ ముందు గింగిరాలు తిరగడం మొదలైంది. అమ్మో నా తలకాయ్ అని 2 చేతుల్లో తల పట్టుకొని శాడిస్ట్ చంపేస్తావా, తల అన్నానని నన్ను కైలాసానికి పంపిస్తావా అని గయ్యమంది. కొడితే గులాబ్ జామ్ అవుతుంది, ఇడియట్, తింగరిగా వాగుతూ పిచ్చి పనులు చేస్తావు ఎందుకని మహిదర్ సీరియస్గా అరిచేసరికి అది కళ కాదు, కళ్ళ ముందు కనబడుతున్న తన కాలయముని చూసి ఇహలోకమే అని కన్ఫామ్ చేసుకుని సారీ మహి అని వెర్రి బాగులు నవ్వొకటి నవ్వింది. గుర్రుగా చూశాడు. అట్టా చూడమాకయ్యా ముద్దుగా అంటూ మహిద ఓర చూపుకి జారిన చెంగుని పైకి వేసుకోబోతుంటే లాగి చీర మొత్తాన్ని ఉండ చుట్టి మూలన పడేసి బాగా రెస్ట్ తీసుకున్నావు కదా ఇంటెన్స్గా అడుగుతూ షర్ట్ బటన్స్ తీస్తూ ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఇంత సడన్గా పనులన్నీ వదులుకొని ఎందుకు వచ్చారు శ్రీవారు ఓరకంటగా అడిగింది. ఒంట్లో వేడి ఎక్కువగా ఉంది, తీర్చుకొని బాడీని మైండ్ని కూల్ చేసుకుందామని వితౌట్ షర్ట్లో హాట్ హ్యాప్స్తో కాంతులీనుతున్న అతని వజ్రపు దేహానికి లోలోనే మురుస్తున్న ఇంకాస్త ఆట పట్టించడానికి అలక తీరిందా ఈ సతి మీద అంది అల్లరిగా. బెడ్ ల్యాంప్లో బంగారు దేహ ఛాయతో దేవకన్యలా వెలుగులీనుతున్న ఆమె కళ్ళలో తన మీద అమితమైన వాత్సల్యం, ప్రేమానురాగాలకి తను లేకపోయినా తన వాళ్ళని బరువు అని విసుక్కోకుండా కంటికి రెప్పలా కాచుకున్న భార్యకి హృదయంలో అందనంత ఎత్తులో ఆమెను నిలుపుకున్నాడు. శృంగార దేవత తన కళ్ళ ముందు కవ్విస్తుంటే ఎంతసేపని దూరంగా ఉంటాడు. కన్ను మూసి తెరిచేలోపు తన బాహువులో ఆమెను బందీ చేసి గుండె మీదకి తెచ్చుకుని ముఖాన్ని కప్పేసిన ముంగురులు పక్కకి తప్పిస్తూ థ్యాంక్ యూ అన్నాడు మనస్ఫూర్తిగా కళ్ళలోకి చూస్తూ. అతని తీయని కృతజ్ఞతకి ఆమె ముఖం వెలుగుతుంటే ఎందుకు అంది చిరునవ్వు చెదరని ముఖంతో. నేను లేకపోయినా ఇంటిని నా వాళ్ళని నీ వాళ్ళుగా చూసుకున్నావు. ఉదయ్ వచ్చినా నాకెందుకులే అని తన్విని వదిలేయకుండా ఇంటికి వచ్చే వరకు తనకు తోడుగా ఉన్నావు. అమ్మని జాగ్రత్తగా చూసుకున్నావు. భార్యలో ఈ గుణాలే కదా భర్త కోరుకుంటాడు. అలిగి మూతి ముడిచి మహి మీద నుంచి పక్కకు వచ్చింది. ఏమైంది ఆమె ఒడిలో తల పెట్టుకుంటూ అడిగాడు. ఇంకోసారి ఇలా అన్నావంటే నేను నీతో మాట్లాడను పో అని బొంగమూత పెట్టింది. నీ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసు అని నవ్వుతూ బ్లౌజ్కి పెట్టికోట్ మధ్యన సన్నని నది పాయలా ఉన్న నడుము మీద మీసంతో గిలిగింతలు పెట్టాడు. మహి ఆపు, నాకు చెక్కిలి గిలి వదులు అంటుంటే ఆమె మెడ చేతుల మీద మీసంతో రాస్తుంటే నవ్వుతూ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఆయాసంతో రోపుతున్న తనని మీదకి లాక్కొని రెడీనా అన్నాడు. నాకింకా రెస్ట్ కావాలి. మహిదర్ హావభావాలు చూస్తూ టీచ్ చేసింది. హాస్పిటల్లో ఉండి రెస్ట్లెస్ అయ్యావు, టేక్ కేర్ అని పక్కకి తిరిగి పడుకున్న అతనిలోని పొగరుకి ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి. ఓయ్ పిలిచింది గారంగా. కళ్ళు మూసుకొని అన్నాడు. రెస్ట్ అడిగితే ఇచ్చేస్తావా అతని భుజాన్ని పట్టి కదిపింది. ఇవ్వాలిగా మరి, న్యూ ప్రొడక్ట్ అని మిషన్ వాడేస్తే బోర్కి వస్తుంది అంటే నేను బోర్కి వస్తానా జంప్ చేసి అతని ముందు బాసిం పట్టు వేసింది. నువ్వు రావు, నీ బాడీ వస్తుందని అటు తిరిగాడు ఆమెను చూడకుండా. నేనేం అంత వీక్ కాదు, ఐరన్ బాడీ మనది అంది తన మజిల్స్ నొక్కి మహిదర్కి చూపిస్తూ. అచ్చా ఓకే, నాకు నిద్ర వస్తుంది, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా అన్న మహి మాటకి వాట్ అంది చెంగున పైకి దూకి. రాక్షసి, ఎందుకలా విస్కీ తాగిన మంకీలా ఎగురుతున్నావు, నువ్వు ఉన్నది జంగిల్లో కాదు ఇంట్లో అన్నాడు ఆమె ముఖంలో అలకని కోపాన్ని చూసి. మార్నింగ్ వెళ్ళిపోతున్నావా క్రయింగ్ టోన్తో అడిగింది. మరైతే ఇప్పుడు ఎందుకు వచ్చావు అతని మీద నుంచి జరుగుతున్న తనని ఆపి తన్విని చూడడం కోసం వచ్చానే అన్నాడు. చూసి అటు నుంచి అటే పోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నడుముని చుట్టిన మహి చేతిని విడిపించుకోవడానికి చూస్తుంటే వదల్లేదు. వదులు, ఇంకా ఏడుపు ముంచుకు వస్తుంటే అంది ఆమె కళ్ళలో కన్నీటిని పెదవితో తుడుస్తూ. నా ప్రాణాన్ని చూడకుండా ఎలా వెళ్తాను అన్నాడు. ప్రాణమా, ఎవరు మొహం తిప్పుకుంది. నువ్వేనే. అబద్ధం, నేనంటే అంత ప్రాణమైనప్పుడు ఎందుకు వెళ్ళిపోతావు. వర్క్ అమ్మా అంటూనే నిదానంగా
తనని పక్కకు చేర్చుకొని ఎద మీద గడ్డం పెట్టి, నేను చెప్పాలా నువ్వంటే ఎంత ఇష్టమని అన్నాడు. కాదని నేను అనలేదు, కానీ ఇలా ఊసులు చెప్పి ఉసూరు మనిపించి వదిలేసి పోతావా అంటున్న ఆమె తల మీద మొట్టి, సరదాగా అన్నానే, దానికే ఏడుస్తావా? నీ పనికి మెచ్చి నా పని వదిలేసి వచ్చాను బాలక అన్నాడు నవ్వుతూ. ఏంటి సార్, మీరు ఇంత జోవియల్గా ఉండటం ఎప్పటి నుంచి? నమ్మాలే అనిపించడం లేదు అంది ఆశ్చర్యంగా. నమ్మేలా నేను చేస్తా కదే అని ఆమెను పూర్తిగా తనలోకి పొదువుకుని ఆమెను అల్లుకుపోయాడు. కలహం తర్వాత జరిగే కలయికలో మధురానుభూతిని చవి చూస్తున్న ఆ జంట రేయి నిద్రను మరిచింది. మార్నింగ్ లేవడానికి చూస్తుంటే వదలకుండా మరో గంట సేపు చుక్కలు చూపెట్టి వదిలాడు. ఎక్కువ వాడితే బండి షెడ్డుకు పోతుందని చెప్పి రాత్రంతా గ్యాప్ లేకుండా అని ఏడుపు మొహం పెట్టి ఆకలి కూడా మర్చిపోయా. శాడీస్ నీ వల్ల అంది. నిద్ర మతికి తూగినప్పుడు ఆకలి గుర్తు రాలేదేమే నీకని ఆమెను ఎత్తుకొని వాష్రూమ్లో దించి టబ్లో హాట్ వాటర్ నింపి బాడీ పెయిన్స్ తగ్గేలా తనే స్వయంగా స్నానం చేయించి తీసుకొచ్చాడు. ఇలా ప్రేమగా అన్ని సపర్యాలు చేస్తూ కోపం కూడా పడనివ్వవు అంది అలక మొమ్ము పూని. నీ అని నడుంగిచ్చి డ్రెస్ వేసుకో, ఫుడ్ పైకే వస్తుందని కిందకు కాల్ చేసి మెయిట్తో ఫుడ్ పైకే తెమ్మని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. మనం వెళ్దాం కిందకు అంది ఆవలిస్తూ. నీ అవతారం చూసుకుని చెప్పవే ఆ మాట అన్నాడు ట్రాక్ వేసుకుంటూ. మిర్రర్లో చూసుకున్న వైష్ణవి చెక్కిల మీద మెడ మీద నైట్ అతను వేసిన లవ్ బైట్స్ ఎర్రగా కనబడుతుంటే కవర్ చేసుకోవడానికి చూసింది కానీ అవ్వలేదు. ఇలా కింద అందరి ముందు కవర్ చేయలేవనే వద్దంది అని వచ్చిన బ్రేక్ఫాస్ట్ ఇద్దరు తిని మత్తుగా పడుకున్నారు. మహి, నేను నీతో పాటు వస్తాను అతని ఛాతి మీద ముగ్గులు వేస్తూ అంది. ఎక్కడికి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి. అండమాన్ వెళ్తాను, వస్తావా? వస్తాను, ఆఖరికి శ్మశానానికి అయినా సరే అంటున్న ఆమె మెడ అతని చేతిలో బాయిల్ అవడానికి రెడీ అయ్యింది. అబ్బా ఎందుకు అంత కోపం? సరదాగా అన్నాను, వదులు అంది గింజుకుంటూ. శ్మశానానికి వెళ్ళడానికి చాలా టైం ఉంది. ముందు నాతో బాగా వేగి తర్వాత మనకి పుట్టే చిట్టిగాలను పెంచి పెద్ద చేసి వాళ్ళకి మన బిజినెస్ ఇచ్చేశాక మళ్ళీ నాతో సెకండ్ ఇన్నింగ్స్కి రెడీ అయ్యి ఓ 95 ఇయర్స్ తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. ఊరుతున్న కన్నీరు తుడుచుకుని అతుక్కుపోయింది. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను మహి అంటూ. లైఫ్ అంటే అదేనే, ఆఖరి శ్వాస వరకు ఒకరినొకరు తోడుగా ప్రేమగా గడిపేయడమే అని. బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ఎనర్జీ వచ్చినట్టుంది కదా, వాటర్ వేస్ట్ చేస్తున్నావు అని ఎద మీద తల పెట్టాడు మరి కాస్త అదుముకొని. ఆమె సమ్మతి తెలిపింది కానీ అతను ఆమె కౌగిట్లో వెలిగిపోయాడు తప్ప కష్టపెట్టలేదు. కావాలని నన్ను ఏడిపించడం సరదా ఈ మనిషికి అని హాయిగా పడుకుంది. ఆ రోజు సాయంత్రమే మహి తిరిగి యుఎస్ వెళ్తున్నాడు. ఆఖరి నిమిషం వరకు విషయం తెలియక అలిగి కూర్చున్న వైష్ణవి కళ్ళ ముందు టికెట్స్ పెట్టి ఇక అలిగింది చాలు పదా అన్నాడు. అంతే, ఎగిరి గంతేసింది. తన లిప్స్ ఫోర్స్గా కిస్ చేసి అక్కడికి వెళ్ళాక డబుల్ వర్క్ చేయాలి, రెడీనా అన్నాడు. ఆఫీస్లో ఇంట్లో కదా అంది. అతని కళ్ళలో చిలిపి నవ్వు. అయినో బాబు, అన్నిటికీ నేను రెడీనే, నువ్వు నన్ను కష్టపెట్టవని తెలుసులే అని అమెరికన్ టూరిస్టర్ తీసుకుని కిందకి వచ్చి అందరికీ చెప్పి స్టార్ట్ అయ్యారు. అక్కడ వర్క్ లోడ్ తగ్గాక ఇక్కడ తన్వి కోలుకున్నాక అందరూ రావాలని చెప్పి మహిధర్ వైష్ణవితో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు. వాడికి హెల్ప్ అవసరం, నువ్వే రిగ్రెట్ అవ్వవు కదా. రెండాడు వెళ్ళకపోతే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతాను. మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెరిచ్చుడు. యునైటెడ్ స్టేట్స్ వైష్ణవి సహకారంతో అక్కడి వర్క్ని ఫాస్ట్గా క్లియర్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న తమ ఓన్ హౌస్లో ఉంటున్నారు. జయదేవ్ గారు కూడా వాళ్ళతోనే ఉంటున్నారు. కంపెనీ చైర్మన్గా ఆయన అవసరం ఉండడంతో వెళ్ళడం కుదరడం లేదు. మార్నింగ్ ఎప్పట్లా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్సులు కడుతున్న వైష్ణవిని చూసి ఆఫీస్ క్యాంటీన్లో తినేస్తాం కదమ్మా, ఎందుకు నీకు ఈ శ్రమ అన్నారు జయదేవ్ గారు కోడలు కష్టపడుతుంటే చూడలేక. ఇక్కడ వంటలు ఏం బాగాలేదు మావయ్య గారు, మీ అబ్బాయి అస్సలు సరిగా తినడం లేదు, అందుకే లంచ్ ప్యాక్ చేసుకుని వెళ్తే కడుపు నిండా తింటారని అంది. తన తల నిమిరి తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అన్నవాళ్ళు ఎవరో కానీ వాళ్ళు కనుక ఉంటే నిన్ను చూపించి అబద్ధమని చెప్పేవాడిని తల్లి అన్నారు చిరునవ్వుతో. అలా చెప్పిన వాడి భార్య అతని జేబునే చూసిందేమో మామయ్య గారు, అందుకే అలా అని ఉంటారు.
చెడులో కూడా మంచిని చూస్తావు. అందుకే మహీకి నువ్వు నచ్చావు. మా ఇంటి మహాలక్ష్మిలా వెలిగిపోతున్నావు. అయ్యాయా మీ పొగడ్తల ప్రోగ్రాంలు. ఈరోజు తన్వి వాళ్ళు వస్తున్నారు. ఆఫీస్లో పని చూసుకొని వాళ్ళని పికప్ చేసుకోవాలి. కమాన్ ఫాస్ట్ అన్నాడు. అంతే, ఇద్దరు మహి వెంట టీచర్ వెనుక నడిచే స్టూడెంట్స్లా బుద్ధిగా వెళ్ళారు. 11 వరకు ఆఫీస్లో పని కంప్లీట్ చేసుకుని వైష్ణవిని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఫ్లైట్ రావడానికి ఇంకా టైం ఉండడంతో పక్కనే ఉన్న కేఫ్కి తీసుకెళ్ళి క్యాపర్చినో చెప్పి ఫోన్ చూస్తున్నాడు. మహి మహి అంటూ అతని భుజాన్ని పట్టి కదుపుతోంది. ఏంటి అన్నాడు. అటు చూడని చెప్పిన వైష్ణవిలో వాయిస్కి తిరిగి చూస్తే ఇద్దరు యంగ్ కపుల్ పబ్లిక్గా కిస్ చేసుకుంటున్నారు. అది పెద్ద మ్యాటర్ కానట్టు చూసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మహి చూసావా, ఇంతమంది జనం ఉన్నారు, అయినా ఎలా కిస్ చేసుకుంటున్నారు అని కళ్ళు మూసుకుంది. ఒక్కోసారి మెచ్యూర్డ్గా ఉండే తను ఒకసారి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంటే చాలా నచ్చుతుంది అతనికి. ఇది అనకాపల్లి కాదమ్మా, అమెరికా. ఇక్కడ ఇవన్నీ కామన్ అన్నాడు వచ్చిన క్యాపర్చును తనకి ఇస్తూ. అయితే మాత్రం అవ్వా, అలా అందరి ముందు చేస్తే ఫీలింగ్స్ ఎలా వస్తాయి అంది. ఎలా వస్తాయి, ప్రాక్టికల్ చూపించనా అన్నాడు కన్ను మీటి. నోట్లోకి వెళ్తున్న కాఫీ గొంతుకి అడ్డం పడగా గట్టిగా దగ్గడం మొదలుపెట్టింది. చిన్నగా అని తల తట్టి ఎర్రగా బ్లష్ అవుతున్న ఆమెను చూసి మనసు లయ తప్పడంతో చిక్ కిస్ ఇచ్చి లుకింగ్ ప్రీటీ అన్నాడు. ఆమె బుగ్గలు గులాబ్ జాములు అయ్యాయి. వాష్రూమ్ వెళ్ళాలి అంది. పద అని తనని తీసుకెళ్లాడు. 10 నిమిషాలకు వచ్చిన తనని తీసుకొని అరైవల్ వైపు వెళ్తుంటే మహి చేతిని విడిచిపెట్టలేదు. ఆమె స్పర్శలో మార్పు కనిపెట్టి ఏంటే అన్నాడు. అంది ముద్దుగా. చెప్పు, చెప్తే ఏడిపిస్తావు. సరే ఏడిపించను, మరో ఆప్షన్ ఇవ్వనా? ఏంటి? వేడివేడిగా బుగ్గ మీద బూరెలు వేయనా, బజ్జీలు వేయనా అన్నాడు. స్వామి తమకు దండం, అసలే వర్క్ అని వారం నుంచి నాకు రెస్ట్ ఇచ్చావు కదా, ఇవాళ నీకు అభయం ఇద్దామని అనుకుంటే ఇలా మాట్లాడతావా? అభయం క్యాన్సిల్ అంది వియర్డ్గా చూసి. నిజం చెప్పవే, నేను నీకు రెస్ట్ ఇచ్చాను కదా, మరి ఆ రెస్ట్ని బ్రేక్ చేయాలంటే నా చేతుల్లో పని. మధ్యలో నీ తమరి హస్తాలు శంశాలు ఎవరికి కావాలి? ఇదిగో ఇలా మాట్లాడకు. నేను ఓకే అంటేనే కదా నువ్వు ప్రొసీడ్ అవుతావు. మరి నా పర్మిషన్ వద్దా? పర్మిషన్ అడిగితే బెట్టు చూపించి బిల్డప్స్ ఇస్తావే, నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. మూతి తిప్పుకొని ఎదురుగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వస్తున్న తన్వి ఉదయ్ని చూసి అన్నయ్య ఇక్కడ అని చెయ్యి ఊపి పిలుస్తూ వెళ్ళింది. పిడుదల మీద వయ్యారంగా ఊగుతున్న కోడెనాగు లాంటి లావుతో నల్లగా నిగనిగలాడుతున్న జడని చూస్తున్న ప్రతిసారి అతని మది వశం తప్పుతూనే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం చూసి జలస్ కూడా కలుగుతుంది. ఎప్పుడు ఆమెను అంటుకొని ఉండే అదృష్టం జడకి ఉన్నందున, తనకి లేనందున. చెయ్యి ఊపుతూ వెళ్ళిన వైష్ణవికి తన్వి ఉదయ్ వెనక తన అమ్మ నాన్న చెల్లి జమున గారు కనబడ్డారు. వాళ్ళు కూడా వస్తున్నారని తెలియని వైష్ణవి అమ్మా నాన్న మీరేంటి ఇక్కడ అంది నమ్మలేక. బావగారు రమ్మన్నారక్క, నేను ఇక్కడ చదవడానికి కాలేజ్ కూడా చూశారు అన్నది చందన. మహిని చూసింది. చెల్లి అబ్రాడ్లో చదవడం అస్సలు అనుకోని విషయం. అది మహి తీరుస్తున్నాడు అంటే ఆనందంగా అనిపించి థ్యాంక్ యూ అంది పెదవిపై అందమైన నవ్వుతో. ఆమె పెదవి మీద విరిచే చిరునవ్వు కోసం అతను ఏం చేయడానికైనా వెనకాడడు. 24 అవర్స్ బిజినెస్ అంటూ ఉంటాడని అనుకుంది, కానీ తన ఫ్యామిలీ గురించి ఇంతలా ఆలోచించి దానిని ఆచరణలో పెడతాడని అస్సలు అనుకోలేదు. ఎప్పుడు మాట్లాడుకున్నారు మీరిద్దరూ అంది ఆశ్చర్యంగా చెల్లిని చూస్తూ. మీరు ఇక్కడికి వచ్చేశాక నా ఎగ్జామ్స్ అయిపోయాయి అక్క. బావ ఒకరోజు ఫోన్ చేశారు, ఇక్కడ చదువుకుంటావా అని. అబ్రాడ్ అంటే కాదన్న వారు ఎవరుంటారు? నాకు కూడా ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది, కానీ మన పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని ఎప్పుడూ నీతో చెప్పలేదు. బావ అలా అడిగేసరికి ఏడుపు వచ్చేసింది. వెంటనే సరే అన్నాను. అప్పుడు చెప్పారు తన్వి ఉదయ్ అన్నయ్య అందరూ ఇక్కడే ఉంటారు, నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు, ఏ టెన్షన్స్ లేకుండా అనడంతో చిన్నపిల్లల గంతులు వేశాననుకో. బావనే ఇక్కడ మంచి కాలేజ్ సెర్చ్ చేసి అన్ని ఏర్పాట్లు చేశారు అని చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తుంది వైష్ణవి. చందన మాటలు విన్న ఉదయ్ తన్వి కూడా అవును వైషు, ఎలాగూ మేమిక్కడే ఉంటాము, ఆఫీస్ చూసుకుంటూ మాకు మేమే అంటే బోర్ కొడుతుంది. పెద్దవాళ్ళతో పాటు చందన కూడా ఉంటే మాకు కాస్త బాగుంటుంది కదా తోడుగా. అందుకే మహి అడిగినప్పుడు చెప్పా మాతో పాటు చందనాన్ని పెట్టుకుంటామని. అంటుంటే వాళ్ళ సపోర్ట్కి చాలా హ్యాపీ వేసింది. అంతమంది ఫ్యామిలీ అంతా తన వాళ్ళు, ఇదే కదా ఎవరైనా కోరుకునేది.
ఉదయ్ అన్నయ్య ఎండీగా చార్జ్ తీసుకుంటున్నారని అమ్మ నాన్నని కూడా బావగారే ఒప్పించి ఇక్కడికి రప్పించారు. ఆమె కళ్ళలో నీళ్లకు పోటీగా సంతోషం, ప్రేమ పోటీ పడుతుంటే చూస్తూ ముందుకు వెళ్ళిన మహి తన్విని హక్ చేసుకుని హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు. అత్తయ్య అమ్మ ప్రేమతో త్వరగా రికవరీ అయ్యి ప్రపంచమంతా తిరిగి అంతా హెల్తీగా ఉన్నాను మహి అని నవ్వింది. గుడ్ అని అందరికీ వెల్కమ్ చెప్పి కార్స్ వైపు నడిపించాడు. ప్రసన్న సుబ్రహ్మణ్యం గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే మా ఎలా ఉంది ఫారిన్ కంట్రీ అని అడిగింది. సినిమాలో చూడటమే కానీ నిజంగా చాలా బాగుంది. ఇదంతా అబ్బాయి వల్లే, లేదంటే ఎక్కడో ఏదో కాలనీలో ఉండే మనం ఇవాళ ఇక్కడ నువ్వు మంచి మెట్టినింటిని చందన చదువు కోసం ఇక్కడికి, ఇదంతా మనం ఊహించామా? అస్సలు ఆవిడ ఎమోషనల్ అవుతుంటే వైష్ణవి కూడా గత జీవితం కళ్ళు ముందు కదిలింది. లాంగ్ జర్నీ చేసి వచ్చారని అందరినీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వైష్ణవిని కూడా ఉండమని చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు మహి. అతను వెళ్తుంటే గబగబా బయటికి వచ్చిన వైష్ణవి కారులో ఎక్కింది. ఏయ్ అందరూ ఉన్నారు, నీ అవసరం ఆఫీసులో లేదు అంటున్నా తన గల్లా పట్టుకొని ఫోర్స్గా ముందుకు లాక్కొని డీప్గా లిప్ లాక్ ఇచ్చింది. పూర్తిగా అంటే పూర్తిగా అతని మీద తన ఇష్టాన్ని ప్రేమనంతటిని ఎలా చెప్పాలో తెలియక అంతా ముద్దులోనే కురిపిస్తుంటే ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకుని మరింతగా తనలో పొదువుకున్నాడు. దాదాపు 6 నిమిషాల పాటు అతన్నలా కరుచుకుపోయి ఊపిరి ఆడక గుండె మీద వాలిపోయింది. అతని షర్ట్ ఆమె కళ్ళనీళ్లతో తడిచిపోతుంటే ఏ మెంటల్, ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు ఇంట్లోకి వచ్చి షర్ట్ చేంజ్ చేసుకుని వెళ్ళే టైం లేదు, చాలా లేట్ అయ్యింది అని అంటుంటే ఇదిగో ఎప్పుడు చూడు ఇలా వర్క్ అని నాతో మాట్లాడవు, చేయాల్సిందంతా చేసేస్తావు, ఇక నా ఇష్టాన్ని ప్రేమని ఎప్పుడు చూపించేదని దూరం జరుగుతుంటే పోనివ్వకుండా ఇప్పుడు చూపించావు కదా అది చాలదా అన్నాడు అందంగా నవ్వి. అన్నీ ఒకేసారి తెలిస్తే ఒక్కసారిగా ప్రేమనంతా చూపించాలంటే నా వల్ల అవ్వదు బాబు, ఏదైనా చేసే ముందు నాకు చెప్పవు ప్లీజ్ అంది. ఎందుకు, వడ్డీగా కొంచెం కొంచెం ప్రేమని ఇద్దామనా అంటూ ఆమె ముంగుర్లు సర్దాడు. ఆమె ఏదో చెప్పబోతుంటే తన నోటి మీద వేలు పెట్టి ఎప్పుడో చెప్పాను ఇది మన ఫ్యామిలీ అని, మన ఫ్యామిలీ కోసం నేను చేయడంలో పెద్ద గొప్ప ఏముంది, మన వాళ్ళ కోసం ఏం చేయకపోతే తప్పు, నువ్వు అమ్మ నాన్నని తన్విని ఎంత ప్రేమగా కేరింగ్గా చూసుకున్నావు, ఇది అంతే అనుకో, ఇందులో నా స్వార్థం కూడా ఉంది అని మహి అంటుంటే స్వార్థం ఏంటది అంది అయోమయంగా చూస్తూ. ఇండియా వెళ్ళాక మమ్మీ డాడీని అత్తయ్య మామయ్యని తీర్థయాత్రలకు పంపించేసి నీతో మీ మిడిల్ క్లాస్ ఇంట్లో 10 days ఫుల్ డే అండ్ నైట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కన్ను మీటి చెప్తుంటే ఆమె బుగ్గల్లో గులాబీ మొగ్గలు విరిశాయి. ఏంటి ప్లానింగ్ చెప్పమన్నానని ఇది చెప్తున్నావా అంది సిగ్గుని దాచలేక దాస్తూ. ఇలాంటివి చెప్తేనే కదా నువ్వు ప్రిపేర్గా ఉంటావు, బెడ్ మీద నాకు ఇబ్బంది లేకుండా కోఆపరేట్ చేస్తావు, చి నీతో మాట్లాడనుపో అని సిగ్గుని ఆపుకోలేక కారు దిగేస్తుంటే ఇంకోసారి కిస్ ఇయ్యవే అన్నాడు. అయ్యో తమరికి ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళండి, పాపం అక్కడ మామగారు ఒకరే ఉంటారని చెబుతున్న వైష్ణవిని వేగంగా పైకి లాక్కొని మరో స్వీట్ పెక్ తన నుంచి తీసుకొని వదిలాడు. అతనికి బాయ్ చెప్పి ముసిముసిగా నవ్వుకుని లోనికి వస్తున్న కూతుర్ని చూసి ఏమిటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అన్నారు ప్రసన్న గారు వంటిల్లు ఎక్కడో వెతుకుతూ. ఏం లేదమ్మా అని మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, వేడివేడిగా భోజనం చేసేస్తాను, తిని రెస్ట్ తీసుకుందరు అంది. ఒక్కదానివి ఎక్కడ చేస్తావు వైషు, మేము కూడా హెల్ప్ చేస్తాం అన్నారు జమున గారు. నేను చేసేస్తాగా మీరిద్దరూ వెళ్ళండి, ఎంతసేపు చిటికెలో అని కిచెన్ సైడ్ వెళ్ళింది. 2 రోజుల తర్వాత వర్క్ హెక్టిక్ తగ్గింది. ఆ రోజు ఉదయ్ని మహిధర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండీగా అనౌన్స్ చేస్తున్నారు. కాన్ఫరెన్స్ హాల్లో స్టాఫ్ సీనియర్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. ఇంటిల్లిపాదే ఆ వేడుకలో పాల్గొన్నారు. అందరి సమక్షంలో ఎండీగా తన ఛార్జెస్ తీసుకున్నాడు ఉదయ్. తనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పి విష్ చేశాడు మహిధర్. అతన్ని మనస్ఫూర్తిగా హత్తుకొని నీ మేలు ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేను మహి, ఒక నేరస్తుడిగా ఆడపిల్లని అన్యాయం చేసిన వాడిగా ఎక్కడో జైల్లో మగ్గాల్సిన నన్ను ఇప్పుడు ఇలా అందనంత ఎత్తులో కూర్చోబెట్టావు. నిజంగా నువ్వు చేసిన మేలుకి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదని ఎమోషనల్ అయ్యాడు ఉదయ్. హలో మిస్టర్ ఉదయ్, తమరిప్పుడు ఎండి, ఇలా వీక్ అయితే ఎంప్లాయీస్ దగ్గర మన పట్టు ఉండదు, ఇంట్లో భార్య దగ్గర ఎలా ఉన్నా ఆఫీస్లో మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి, మార్క్ మై వర్డ్స్ అని అన్నాడు నవ్వుతూ. అలాగే సీఈఓ సార్ అన్నాడు. వాళ్ళని చూసిన తన్వి వైష్ణవికి మనసంతా సంతోషంతో ఉప్పొంగింది.
డియర్ ఫ్రెండ్స్, ఈ శుభ సందర్భంగా అందరికీ బోనస్తో పాటు సాయంత్రం పార్టీ కూడా అరేంజ్ చేశాం. అందరూ తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయాలి. మీ సహాయ సహకారాలు మన కంపెనీకి ఎప్పుడూ అందించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు జయదేవ్ గారు. ఆ సాయంత్రం హోటల్లో అరేంజ్ చేసిన పార్టీలో అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు.